భారత రాజ్యాంగాన్ని పర్యవశంగా మార్పు కోరుతూ జరుగుతున్న నిత్య పూల మాల కార్యక్రమం 11వ రోజు మరియు నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం గ్రామం అంబేద్కర్ భవనంలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవనం కమిటీ చైర్మన్ గట్టు అశోక్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కమిటీ దళిత రత్న అవార్డు గ్రహీత GS6 న్యూస్ CEO బైల్పాటి గణేష్, అంబేద్కర్ భవన ఫౌండర్ జేమ్స్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు అమర్ బాబు, కార్యనిర్వాహకులు అంజన్న, భిక్షపతి, ఆగమయ్య, రత్నం, యాదన్న, సత్తయ్య, శ్రీధర్ రెడ్డి, శివ, స్వప్న, తెలంగాణ అంబేద్కర్ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మమత, మహిళా విభాగం అధ్యక్షులు బాలమణి, అనిల్, సామయ్య, రామకృష్ణ, మల్లేశం, మల్లయ్య, సత్తయ్య, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మరి దళిత సంఘాల నాయకులు మరి జేమ్స్ అన్న గారు, అమర్ బాబు అన్న గారు, ఆగమయ్య గారు, సత్తయ్య గారు మరియు శ్రీధర్ రెడ్డి అన్న గారు, మరి చారి గారు, మరి శివ గారు, మన జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి జీకే రత్నమాన గారు, యూత్ వింగ్ నాయకులు శివ గారు, అట్లాగే మన ఎంపీ భిక్షపతన్న గారు, మంచిటి ఆంజనేయులు, స్వరూపక్క, మరి పేరున అందరికీ జైబీములు, మన యాదన్న గారికి అందరికీ జైబీములు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి రచించి భారతదేశానికి వెన్నుముక్క లాంటి దీనికి 68వ వర్ధంతి సందర్భంగా జైబీములు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగం ఈ భూమి మీద ఉన్న చెట్టు నుంచి జలరాశులు, జంతువులకు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లన్నీ హక్కులను కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరోసారి నివాళులు అర్పిస్తూ మరి దళిత సంఘాల చిన్న కమిటీ తరఫున చైర్మన్గా నేను మరి వారికి ప్రత్యేకమైన జైబీములు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి ప్రపంచ మేధావి అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగానికంటే భారత రాజ్యాంగం గొప్పది. ఆ గొప్పతనాన్ని తెలియజేసిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మరి అందరికీ ఈ యొక్క హక్కుల గురించి, ప్రాథమిక హక్కు గురించి అందరికీ తెలియడం లేదు. విద్యార్థులకు తెలియజేయాలంటే భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం తెలియజేస్తున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న విద్యార్థులకు మరి భారత రాజ్యాంగం విలువలు, హక్కులు తెలియాలంటే భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలి. మరి కాంగ్రెస్ నాయకులైనటువంటి మన నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ మరి విద్యా కమిటీ చైర్మన్గా వాళ్లకు అందరికీ తెలియజేసి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చే విధంగా అందరూ మరి దీనికి తోడ్పడాలి. ఈ భారత రాజ్యాంగాన్ని మరి భారతదేశంలో ఏ విధంగా ఒక వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు వారు అధికారులు మరి ఏ పనులు చేయాలి, ఏ అధికారము వాళ్ళకి ఉంటుంది. మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన సూరారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఉన్నటువంటి మహనీయుల గారికి మరి అంబేద్కర్ మరి జగజ్జీవన్ రావు విగ్రహాలకి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కుత్బుల్లాపూర్ తరఫున ప్రత్యేక డాక్టర్ బాబాసాహెబ్ 68వ వర్ధంతి సందర్భంగా మరి విచ్చేసినటువంటి మేధావులు, మరి దళిత నాయకులు, మహిళా సోదరులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరున మరి జైబీములు తెలియజేస్తున్నా. మరి భారత రాజ్యాంగ అంశాన్ని మరి పాఠ్య పుస్తకంలో ముద్రించాలని చెప్పి ఏదైతే తమ్ముడు అంజయ్య పోరాటం చేస్తున్నాడో దానికి అందరము సపోర్ట్ చేసి మరి ప్రభుత్వం మెడలు వచ్చి మరి ప్రభుత్వం ఏదైతే రేపు మార్చి పాఠ్య పుస్తకాలు ముద్రిస్తారో దాంట్లో మనం వచ్చే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్ పెద్దలను మనం మంత్రులు కానీ మన డిప్యూటీ సీఎం బండి గారు కానీ మరి అదేవిధంగా రాజ్యలక్ష్మణ కానీ మరి మేధావులందరినీ కూడా మనం కలిసి మరి వారి దృష్టికి తీసుకెళ్ళి మరి యొక్క రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో ముద్రించే విధంగా మనం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి దాని విషయంలో మరి జేమ్స్ గారు కానీ నేను కానీ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి భారత రాజ్యాంగం గురించి మరి ప్రతి ఒక్కరికి తెలియాల దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు చాలామందికి మన యువతకు తెలియదు. మరి అది తెలుసుకోవాలా. మరి ఇప్పుడు అశోక్ తమ్ముడు చెప్పాడు రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.